హలో అండి. వైకుంఠ చతుర్దశి రోజైతే నేను పూజ చేసుకోవడానికి అన్నట్టుగా అయితే తులసికోట వద్ద ఇలా చక్కగా శంకు చక్ర నామాల ముగ్గైతే వేస్తున్నానండి. ఆ వైకుంఠ వాసునికి కార్తీక మాసంలో ఈరోజు ఆ రోజు అన్నట్టుగా ఏమీ లేదండి. ప్రతిరోజు కూడా విశేషమైన రోజే అంటారండి. మామూలు రోజుల్లో చేసిన పూజల కన్నా కూడా ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు 1000 రెట్ల రెట్టింపు ఫలితాలైతే వస్తాయి అని అయితే చెప్తారండి. ఇంకా నేనైతే చక్కగా ఇలా ఆ గోవిందునికైతే శంకు చక్ర నామాలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా శంకు చక్రాలు అంటే చాలా ఇష్టమని, ఇంకా కార్తీక దామోదర ప్రీత్యర్థమని కార్తీక మాసంలో దీపం వెలిగించిన ప్రతిసారి అయితే కార్తీక దామోదరాయ నమః, కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అనాలని అయితే చెప్తారండి. హరహరాయ నమః అని శివకేశములకు భేదం లేదు అన్నట్టుగా అయితే ఇద్దరిని శివకేశవులను కొలవాలి అన్నట్టుగా అయితే అంటారండి. నేనైతే ఈ వైకుంఠ చతుర్దశి రోజే 366 వత్తులు అయితే వెలిగించేశానండి. కార్తీక పౌర్ణమి రోజేమో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెలిగించారు. నేనైతే పంచపర్వాలలో వైకుంఠ చతుర్దశి అండి ఈరోజైతే నేను వెలిగించేశాను. ఇదైతే లాంగ్ వీడియోలో కూడా షేర్ చేశానండి. కాకపోతే ఇది షార్ట్ కింద వచ్చేసిందండి ఈ బిట్ అయితే. ఇంకా ఆ బిట్టును మీ అందరికీ నేను ఎలా చేసుకున్నానో చూపిస్తూ ఇంకా వీడియో అయితే షేర్ చేసేస్తున్నానండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి. అంతలోకైతే మా వారు ఉసిరికాయలు అయితే తీసుకువచ్చారండి. ఆ ఉసిరికాయలతో వెలిగించే దీపాలైతే ఇదివరకే లాంగ్ వీడియోలో పెట్టేశాను. ఇంకా షార్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తానండి. మరి 366 వత్తులను అయితే ముందుగా ఇలా పచ్చకర్పూరం జవ్వాదు కలిపి ఉంచిన నూనెలో అయితే వేసి డంప్ చేసేసానండి. ఇంకా దీనిపైన మనం పచ్చకర్పూరం పెట్టేసి వెలిగించేసుకోవడమేనండి. ఇంకా నేనైతే వెలిగించేసాను. ఇంకా చక్కగా వెలిగాయండి. ఇదైతే తులసికోట వద్ద 8 దిక్కుల దీపాలు, దిక్కుల దీపాలు పెట్టడానికైతే ఇలా రెడీ చేసుకున్నానండి. ఇంకా దీపం ఏదైనా దీపంతో కానీ ఏకహారత్తో కానీ